Hello students, this is AH Academy, Maths Tuition, second year Inter Maths 2B. Now we are started integration chapter, exercise 6C, part 10. Today I will discuss about the part 10. Someone asked me, what is the meaning of part 10, part 9, part 8 sir? So, I will explain you. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6x ఉంది కదా, ఇది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనము డైలీ 6, 7, 5 ప్రాబ్లమ్స్ మాత్రమే 5, 6 ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతున్నాము. మరి నెక్స్ట్ డే కంటిన్యూషన్గా 7, 8, 9 చేస్తాము, మళ్ళీ ఇంకా కంటిన్యూషన్గా చేసుకుంటూ పోతాం. అలా చేసుకుంటూ పోయినప్పుడు మనకు గుర్తు ఉండడానికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మనం తీసుకుంటున్నాము విడగొట్టి. సో దాన్ని గమనించగలరు. మీరు ఈ టోటల్ ఎక్సర్సైజ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నీ ఉంటాయి. అది ఎక్సర్సైజ్కి కంటిన్యూషన్గా ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు దాన్ని గమనించుకోగలరు. మీరు అడిగిన దానికి డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటాను. టుడే విల్ స్టార్ట్ ఇంటిగ్రేషన్ సెకండ్ పార్ట్, ఇంటిగ్రల్ x power n log of x dx. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రేషన్ x power n log x dx. ఇక్కడ యూవీ ఫామ్ అప్లై చేస్తాము. లాగ్ వచ్చిందంటే ఇంటిగ్రేషన్లో యూవీ ఫామ్ వస్తుంది, మీరు గమనించాలి. u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ని అనుకుంటే v ఈజ్ ఈక్వల్ టు x power n. యూవీ ఫామ్ ఏమిటి? ఇంటిగ్రేషన్ uv dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటిగ్రేషన్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ dv dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ v dx. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. ఏమొస్తుంది? లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ x power n x power n dx మైనస్ ఇంటిగ్రేషన్ dy dx ఆఫ్ log x ఇంటిగ్రేషన్ x power n dx హోల్ dx. అగైన్ log x అలాగే ఉంటుంది. x power n ని ఇంటిగ్రేషన్ చేస్తే x power n plus 1 by n plus 1 మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ log x ని డెరివేట్ చేస్తే 1 by x ఇంటూ x power n ని ఇంటిగ్రేషన్ చేస్తే x power n plus 1 by n plus 1 dx. ఇది ఫస్ట్ కేసులో ఫార్ములాస్ ఉన్నాయి, మనకు గమనించండి. log x power n plus 1 log of x by n plus 1, దీన్ని మొత్తం ఇక్కడ రాసిన మైనస్ ఆఫ్ ఈ 1 power n 1 ఉంది, ఈ 1ని పైకి పంపిస్తే మైనస్ వస్తుంది, ఇక్కడ -1 అయింది x power n. ఈ -1కి +1 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 by n plus 1 ఇంటిగ్రేషన్ x power n dx. మళ్ళీ x power n ఫార్ములా అప్లై చేసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 1 by n plus 1 x power n plus 1 by n plus 1 ఫార్ములా. మళ్ళీ n plus 1 ఇంటూ n plus 1 n plus 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే కామన్గా ఈ మైనస్కి ఇటు సైడ్ మైనస్కి అటు సైడ్ కామన్ ఏముంది? x power n plus 1 పైన ఉంది, కింద వచ్చేసి n plus 1 హోల్ స్క్వేర్ ఉంది. దాన్ని నేను కామన్గా బయటకు తీస్తున్నాను. అంటే x power n plus 1 by n plus 1 హోల్ స్క్వేర్ బయటకు తీస్తే ఇక్కడ ఓన్లీ n plus 1 మాత్రమే ఉంది కాబట్టి n plus 1 హోల్ స్క్వేర్. మళ్ళీ లోపలికి వస్తే n plus 1 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ లాగ్ ఆఫ్ x మిగులుతుంది. మైనస్ ఆఫ్ ఇది టోటల్ బయటికి పోయింది కాబట్టి 1 వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. గివెన్ దట్ సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ 1 plus x స్క్వేర్ log of 1 plus x square dx. లాగ్ వస్తేనే దీన్ని 1ని 1గా మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ x power n ఉంది కాబట్టి v అనుకున్నాము, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకుంటున్నాము. 1ని v అనుకుంటే అంటే హియర్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 plus x square, v ఈజ్ ఈక్వల్ టు 1 అని. 1ని ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది, అందుచేత v తీసుకుంటాం. అంటే ఇక్కడ కూడా uv ఫామ్ అప్లై చేసినట్లయితే లాగ్ ఆఫ్ 1 plus x square ఇంటిగ్రేషన్ 1 dx మైనస్ ఇంటిగ్రేట్ dy dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 plus x square ఇంటిగ్రేషన్ 1 dx. అగైన్ మనము లాగ్ ఆఫ్ 1 plus x square అలాగే ఉంటుంది. ఈ 1ని ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ dy dx ఆఫ్ లాగ్ని డెరివేట్ చేస్తే 1 by 1 plus x square. మళ్ళీ లాగ్ పక్కన ఉన్న దానికి డెరివేట్ చేస్తే 1 plus x squareని ఏమొస్తుంది? 2x అవుతుంది. 1ని 0 చేస్తాము, x స్క్వేర్ని 2x అవుతుంది. ఇంటిగ్రేషన్ 1 చేస్తే x ఇలాగే వచ్చింది. అంటే ఏమని? x లాగ్ ఆఫ్ 1 plus x స్క్వేర్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 by x స్క్వేర్. 1ని చేస్తే 0, x స్క్వేర్ చేస్తే 2x ఇంటూ x. అలాగే ఇక్కడ మనము తీసుకున్నట్లయితే ఏమొస్తుంది? x లాగ్ ఆఫ్ 1 plus x స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ x స్క్వేర్ బై 1 plus x స్క్వేర్. 2ని కామన్ తీస్తే ఈ x స్క్వేర్ ఇలాగే ఉంటుంది, +1ని యాడ్ చేస్తున్నా, -1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఏమొస్తుందమ్మా ఇక్కడ మనకు? x లాగ్ ఆఫ్ 1 plus x స్క్వేర్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్, కింద నుంచి పైకి అట్లాగే వస్తుంది చూడండి. మైనస్ ఆఫ్ 2, ఇక్కడ దీన్ని 1 plus x స్క్వేర్ బై 1 plus x స్క్వేర్ ఓపెన్ చేసి ఇంటిగ్రేషన్ dx అప్లై చేసి మైనస్ ఆఫ్ 1 by 1 plus x స్క్వేర్ సపరేట్ చేస్తున్నా. ఎల్సిఎం మెథడ్లో దీన్ని సపరేట్ చేస్తున్నాను. అంటే 2 ఈ హోల్ కాబట్టి 2 అలాగే వస్తుంది.
1/1 ప్లస్ ఎక్స్. ఇది న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 1 ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ అంటే 2x మైనస్ ఆఫ్ 2 ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని. ఇది ఫార్ములా ఉంది కేసెస్ ఫార్ములాస్లో మీరు చూడవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఫార్ములాస్ ఉన్నాయి, దాన్ని కూడా మీరు గమనించండి. థర్డ్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ రూట్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా చూడండి యూవి ఫామ్ అప్లై చేస్తున్నాము. హియర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అని, రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి అని అనుకుంటాం. అంటే లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ యూవి ఫార్మ్ అప్లై చేస్తుంటే మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ లాగ్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే 2/3 x పవర్ 3/2 మన ఫార్ములాస్లో ఉన్నాయి. ఈ ఫార్ములాస్లో చెక్ చేసుకోండి. మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 1/x లాగ్ని డెరివేట్ చేస్తే 1/x, మళ్ళీ ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ని చేస్తే 2/3 x పవర్ 3/2. ఏమొస్తుందమ్మా? ఈ లాగ్ ఎక్స్ 2/3 x పవర్ 3/2 మైనస్ ఆఫ్ ఈ 2/3 బయటకు వచ్చేసింది. 2/3 బయటకు వచ్చేసింది. ఇంటిగ్రేషన్ ఈ ఎక్స్ పవర్ 1 పైకి పంపిస్తున్నా, ఇక్కడ పంపిస్తే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 3/2 -1. ఈ -1 డెరివేటివ్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 3/2 -1 అంటే ఎక్స్ పవర్ హాఫ్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ పవర్ హాఫ్ అంటే రూట్ వచ్చినట్టు. రూట్ని ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ 3/2 x పవర్ 3/2 అంటే ఈ వాల్యూ అట్లాగే వస్తుంది. ఇలాగే రాసుకుంటూ పోయినట్లయితే 2 2s are 4, 3 3s are 9, x పవర్ 3/2. దిస్ ఈస్ ఆన్సర్. మీకు ఏమైనా అర్థం కాబట్టి అడగండి. సేమ్ చూడండి ప్రాబ్లం ఎలా దిగింది. తర్వాత ఫోర్త్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ రూట్ ఇన్ ఈ పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా మనము ఈ పవర్ రూట్ ఎక్స్ అనుకుంటే రూట్ ఎక్స్ని టీ స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఎక్స్ని డెరివేట్ చేస్తే డిఎక్స్ అవుతుంది, టీ స్క్వేర్ని డెరివేట్ చేస్తే 2t dt అవుతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే టీ ఈ పవర్ టీ 2t dt. డిఎక్స్ ఎక్కడ కనిపిస్తే ఎక్కడ 2t dt. ఈ 2ని బయటికి తీసుకుంటే ఇంటిగ్రేషన్ టీ ఈ పవర్ టీ dt. ఇక్కడ మళ్ళీ మనము u ఈజ్ ఈక్వల్ టు టీ అని, v ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అనుకుంటే మనం u ఫామ్ అప్లై చేస్తున్నాము. ఈ 2 అలాగే ఉంటుంది. u ఇంటిగ్రేషన్ ఈ పవర్ u ఇంటిగ్రేషన్ v dx dt మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ d బై dt ఆఫ్ t ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ dt అంటాం. అంటే దీన్ని ఇంటిగ్రేషన్ మరి డెరివేటివ్ చేసినట్లయితే 2 టీ అలాగే ఉంటుంది. ఈ పవర్ టీని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ టీనే, మైనస్ ఆఫ్ టీని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీని చేస్తే ఈ పవర్ టీ వస్తుంది. ఇక్కడ ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ 1 ఈ పవర్ టీ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ వస్తుంది. ఈ పవర్ టీ అంటే టీ అంటే ఎంత? రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్, టీ అంటే రూట్ ఎక్స్, ఈ పవర్ టీ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ టీ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్. మనము దీనికి ఐ విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్ చెప్పండి. ప్రాబ్లమ్స్ నేను ఫాస్ట్ చెప్తున్నాను, మీకు అర్థం కావడం లేదు, ఇంకా కొద్దిగా స్లోలీ చెప్పండి, బాగా ఓపెన్ చేసి చెప్పండి అంటే మళ్ళీ నేను అన్నీ స్లోగా చెప్తాను. మీరు ఎలా కావాలంటే అలా చెప్తాను. మీరు ప్లీజ్ డిస్క్రిప్షన్లో నాకు ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములాస్ని బైహార్ట్ చేయండి. ఫార్ములాస్ బైహార్ట్ చేయకపోతే ఏం నేర్చుకోలేము. సో ఫస్ట్ ఫార్ములాస్ ప్రతిసారి నేను మీకు ఫార్వర్డ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫార్ములాస్ చదివిన తర్వాత ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. రెండోది వచ్చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్లను షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు మీరు చేసే లైక్ నాకు ఎంతో ఇది అవుతుంది. సో మీకు ఇంకా నేను ప్రాబ్లమ్స్ చేస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఎక్సర్సైజెస్ అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాను కూడా. మీకు డౌట్ ఉన్నా కూడా చెప్తూ ఉండండి, నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో.